మీరు ఇది తెలవకుండా హోమ్ పర్చేజ్ చేశారనుకోండి, అనవసరంగా చాలా అమౌంట్ లూజ్ అవుతారు. అసలు 2 బీహెచ్‌కే బై చేయడం బెటరా? లేదంటే రెంట్‌కి ఉండడం బెటరా? ఎగ్జాంపుల్‌కి మీరు హౌస్ ఒక 80,00,000 ఉందనుకోండి. డౌన్ పేమెంట్ చేసి 64,00,000 ఈఎంఐ తీసుకోరనుకోండి. 8.5% 20 ఇయర్స్ దాకా. మీరు పే చేయాల్సిన మంత్లీ ఈఎంఐ వచ్చేసి 55,500 రూపీస్ అనమాట. 20 ఇయర్స్‌లో మీరు పే చేసేది 1.33 క్రోర్స్. అదే మీరు రెంట్‌కి ఉండడం వల్ల 20 ఇయర్స్ దాకా మీరు పే చేసేది ఎవ్రీ మంత్ 20,000 అయితే ఓవరాల్‌గా 48,00,000 మాత్రమే పే చేస్తారు. ఇక్కడ మీరు కంపారిజన్ చూస్తే 20 ఇయర్స్ దాకా 48,00,000 రెంట్ మీద పే చేస్తున్నారు. అది బై చేయడం వల్ల 1.33 క్రోర్స్ పే చేస్తున్నారు. ఆల్మోస్ట్ 85,00,000 ఎక్స్‌ట్రా పే చేస్తున్నట్టు. అదే మంత్లీ హోమ్ లోన్ ఈఎంఐలో మీరు 20,000 పెట్టి రూమ్ రెంట్ తీసుకొని మిగతా 35,000ని ఎస్ఐపి 12% వచ్చే దాంట్లో ఇన్వెస్ట్ చేసుంటే మీకు ఆల్మోస్ట్ 3.2 క్రోర్స్ వస్తది. నా సజెషన్ వచ్చేసి రెంట్ ప్లస్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రోత్ వెల్త్ ఫాస్టర్ అవుతది. మెజారిటీ ఆఫ్ పీపుల్స్ హోమ్ బై చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఈ రీల్‌లో మీకు అర్థం అవ్వకపోవచ్చని నేను ఒక పీడీఎఫ్ అనేది క్రియేట్ చేశాను. ఈ రీల్ నాకు షేర్ చేసి కామెంట్ సెక్షన్‌లో లింక్ అని టైప్ చేయండి. మీకు పీడీఎఫ్ డైరెక్ట్ డీఎం చేస్తాను.